మీరు మారేడుమిల్లి వెళ్ళే ముందు ఒకసారి ఈ వీడియో చూసి వెళ్ళండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మారేడుమిల్లి గురించి చాలామంది అయితే చాలా క్వశ్చన్స్ అయితే నన్ను అడగడం జరిగింది. సో ఆ ప్రతి క్వశ్చన్కి అయితే నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇస్తున్నాను అనమాట. సో దానికోసం నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు వెళ్ళాలని ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. సో దానికోసం స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. ఎందుకంటే మీరు వెళ్ళట్లేదంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. నాట్ అ ప్రాబ్లం, మనకు అసలు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ మీరు వెళ్తాను అని డిసైడ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వీడియో చూడండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది చాలా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు నన్ను మెయిన్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఈ గుడిస రైల్ స్టేషన్కి వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ అనేవి లోకల్లో ఉన్న వెహికల్స్ నుంచే మనం వెళ్ళాలా, లేదా మన ఓన్ వెహికల్స్, అది కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, మన ఓన్ వెహికల్స్ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అయితే మనల్ని అడిగారు అనమాట. ఎందుకంటే ఈ గుడిస రైల్ స్టేషన్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో దానికోసం వెళ్తూ ఉంటారు. అండ్ మారేడుమిల్లిలో ఉన్న వాటర్ ఫాల్స్ కోసం వెళ్తూ ఉంటారు. అండ్ అడిషనల్గా దీనికోసం కూడా వెళ్తూ ఉంటారు. సో నాకు వచ్చిన క్వశ్చన్స్లో ఇది ఒక మెయిన్ క్వశ్చన్ అనమాట. గుడిసెకి ఓన్ వెహికల్ అయితే ఎలా ఉందా లేదా, చాలామంది అయితే నన్ను అడిగారు. అండ్ అంతేకాకుండా అక్కడ తక్కువలో అంటే రూమ్స్ కాకుండా మనకి ఒకవేళ మనం ఏంటంటే చాలా బడ్జెట్లో ప్రతి కూడా ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటాం, ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాం. చాలామంది ఏమనుకుంటారంటే మనం మన ఓన్ వెహికల్స్లోనే మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి తగ్గట్టుగా మంచి ప్లేస్ ఏమంటే చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. అంటే ఎలా అంటే బయట ఫుడ్ తీసుకుంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కాబట్టి, సో దానికోసం ఏంటంటే అలా కాకుండా ఓన్గా వండుకోవడానికి మంచి ప్లేసెస్ ఏమైనా ఉంటాయి లోకాలిటీలో, అంటే ఆ లోకాలిటీలో ఏమైనా ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు. అండ్ చాలామంది అడిగారు ఇంకా వాటర్ ఫాల్స్ ఓపెన్లో ఉన్నాయా క్లోజ్లో ఉన్నాయా అని అడిగారు. అండ్ ఇంకొకసారికి గుడిసె రైల్ స్టేషన్ గురించి మెయిన్గా అడిగారు. అండ్ ఎంట్రీ ఫీజు గురించి అడిగారు. అండ్ ఈ వాటర్ ఫాల్స్ ఇప్పుడు వర్తా కాదా అని అడిగారు. అండ్ ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయని అడిగారు. ఇవన్నీ నేను చాలా మారేడుమిల్లి గురించి అయితే చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్లో కూడా విజువల్గా ఎక్కడ నేను మారేడుమిల్లి గురించి మీకు చూపించలేదు. ఎందుకంటే విజువల్గా మీరు చూసినా చూడకపోయినా మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తారు. ప్రజెంట్ మెయిన్గా నేను వీడియోస్లో ప్రతి మారేడుమిల్లికున్న వీడియో అంటే ప్రతి ప్లేసు వీడియోస్లో చూపించుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇది సరిగ్గా మాన్సూన్ అనమాట. నేను వెళ్ళినప్పుడు ఉన్న విజువల్స్ మీరు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇప్పుడు నేను ఏంటంటే వాటర్ ఫాల్స్ అనేవి స్లోగా వస్తూ ఉంటాయి. స్లోగా నేను వెళ్ళినప్పుడు అంటే నేను ఒక 1 month బ్యాక్ వెళ్ళాను. అండ్ అంతకుముందు కూడా నేను చాలాసార్లు మారేడుమిల్లి వెళ్ళాను, ఎందుకంటే నా దగ్గర కాబట్టి. సో మీకు నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తే అక్కడ మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, బ్రో మారేడుమిల్లి వీడియోస్ పెట్టచ్చు కదా అంటే, నేను వెళ్ళినప్పుడు స్లో వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయి. స్లోగా అంటే అంత రిస్కీ మూమెంట్ కాదంటే, నేను ఒక లాస్ట్ మంత్ వరకు కూడా మన సమ్మరే, సో అంత మనకి రిస్క్ ఏం కాదు. ఇప్పుడు వచ్చేసరికి మనకి మాన్సూన్ వచ్చేసింది అనమాట. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. నేను చూసిన వీడియోస్లో అంటే ఒకవేళ నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు చూసే వీడియోస్లో వేరేలా ఉంటుంది, అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. సో దానికోసం వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయట్లా, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ నీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్ళేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా యూజ్ అవుతుంది, లేదా వెళదామన్న ఉద్దేశం ఎవరికైతే ఉందో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలిసే ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడ జరిగే విషయాన్ని నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తున్నాను కాబట్టి వెళ్ళిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ వెళ్ళే వాళ్ళకి వీడియో అయితే యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మాట్లాడుకుందాం క్లియర్గా. అండ్ మెయిన్గా వాటర్ ఫాల్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయా క్లోజ్లో ఉన్నాయంటే, మనకి మారేడుమిల్లిలో ఒక 2 మెయిన్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. అమృతారా, జలతారా అని మీ గూగుల్లో కొట్టినా ఈ వాటర్ ఫాల్స్ పేరు అని మీకు తెలుస్తుంది. అండ్ ఈ వాటర్ ఫాల్స్ మనకి ఈ వీడియోలో ఎంతైనా పర్లేదు లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను ఒక ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇచ్చి ఇంకా మారేడుమిల్లి గురించి పెట్టడం అయితే ఆపేస్తాను. ఎందుకంటే నేను చాలా మున్నారు అండ్ కేరళ, ఊటీ చాలా వీడియోస్ ఉన్నాయి మనం ఛానల్లో పెట్టాల్సినవి. నేను ఎందుకంటే మన ఛానల్ నుంచి చాలామంది ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయ్యి చాలామంది అడిగారు అనమాట. సో వాళ్ళందరి గురించి అయితే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి నేను ప్రతిసారి నేను రిప్లై ఇస్తూ ఉండాలంటే కష్టం అయిపోద్ది. సో దానివల్ల ఒక వీడియో చేసి అందరికీ ఇంకా ఆన్సర్ అన్నీ నేను ఇచ్చేద్దాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఊటీ గురించి అండ్ మనాలి అండ్ చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట మన ఛానల్లో ఇంకా రావాల్సినవి. సో అవన్నీ కూడా వస్తుంటాయి. ఈరోజు ఈ వీడియో అయితే నేను ఇంకా మారేడుమిల్లి గురించి అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి వీడియోలో నేను అంటే ఒక్కొక్క ప్లేస్ గురించి సపరేట్ చెప్తూ వచ్చాను. ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోతో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మున్నార్ ఉంది, ఊటీ ఉంది, ఇవన్నీ కూడా వస్తుంటాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నియర్లీ 2000 దగ్గరకు ఉన్నారన్నమాట మన ఛానల్లో. సో ఇది వచ్చేసరికి పెద్ద ఛానల్ అయితే కాదు, చిన్న ఛానల్లో. సో ఇంకా జెన్యూన్గా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని జెన్యూన్గా నేను చెప్తున్నాను అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ రోజు అయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలా వద్దు అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మెయిన్గా వాటర్ ఫాల్స్ ఓపెన్ ఉన్నాయి క్లోజ్లో ఉన్నాయంటే, వాటర్ ఫాల్స్లో మెయిన్గా మనకి చూడాల్సిన ప్లేసెస్ మారేడుమిల్లిలో 2 ఉన్నాయి. జలతరంగిణి, అమృతారా చెప్పాను.
అండ్ అంతేకాకుండా సరౌండింగ్స్లో మనకు చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అది రంపచోడవరంలో రంప వాటర్ ఫాల్స్ అవ్వచ్చు. రంపచోడవరం అంటే అది వేరే ఊరు అవ్వచ్చు, కానీ మన మారేడుమల్లి సరౌండింగ్స్లోనే వస్తుంది. సో అండ్ ఇంకా వలస వాటర్ ఫాల్స్ ఉంటాయి, దుంప వలస వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ నియర్లో ఒక 5 to 6 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ మెయిన్ వాటర్ ఫాల్స్లో ఒక 2 మెయిన్ వాటర్ ఫాల్స్ అనేవి క్లోజ్లో ఉండడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల. సో అందుకే నేను పాత వీడియోస్ కూడా మీకు పెట్టట్లేదు. అండ్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు వెళ్ళే వాళ్ళు ఫ్యామిలీస్తో వెళ్తే కనుక చాలా కేర్ఫుల్గా ఉండండి. అండ్ అంతేకాకుండా వెళ్ళాలా వద్దని కూడా ఆలోచించుకుని వెళ్ళండి. అండ్ గుడ్స్ హిల్ స్టేషన్కి అయితే ప్రాబ్లం లేదు, ఓపెన్లోనే ఉంది. అండ్ వెహికల్స్ వెళ్ళొచ్చా లేదా అని అడిగారు కదా, వెహికల్స్ వెళ్ళడానికి అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే ఓన్ వెహికల్సే మనకి అలౌ లేదు. ఓన్లీ అక్కడ లోకల్లో ఏవైతే వెహికల్స్ ఉంటాయో అవి మాత్రం మనకి అవైలబుల్గా ఉండి, అంతేకాకుండా వాళ్ళు వెళ్ళడానికి కూడా ఆ వెహికల్స్లోనే వెళ్ళమంటున్నారు. ప్రైవేట్ వెహికల్స్ అనొచ్చు, లోకల్ వెహికల్స్ అనొచ్చు, అది వాళ్ళ సంబంధించింది. ఆ గుడిస హిల్ స్టేషన్ దగ్గరలో అయితే వాళ్ళైతే కొంచెం ఒక యూనియన్గా ఏర్పడి ఆ యూనియన్లో ఉన్న వెహికల్స్ మాత్రమే లోపలికి వెళ్ళాలి అన్న కండిషన్ అయితే వాళ్ళు రీసెంట్గా పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు ఒకవేళ మనకి 1 year బ్యాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు, 5 months బ్యాక్ వెళ్ళిన ఉంటారు, వీళ్ళందరికీ అనుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీరు చూస్తున్నారైతే ఆ విషయం మీకు కూడా క్లియర్గా నేను చెప్తున్నాను. అంతకుముందు వేరే రూల్ ఉంది, ఇప్పుడు వేరే రూల్ ఉంది. ఎందుకంటే గుడిస హిల్ స్టేషన్లో అంతకుముందు ఏంటంటే మనకి నైట్ క్యాంపింగ్ కూడా ఉంది. మన ఇష్టం అనమాట. అంటే నైట్ మనం వెళ్ళి క్యాంపింగ్ చేసుకోవచ్చు, అక్కడే ఫుడ్ వండుకోవచ్చు, అక్కడే పడుకోవచ్చు, అండ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూసుకుంటూ రావచ్చు. ఇప్పుడు అలా లేదనమాట. ఇప్పుడు ఏంటంటే వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ ఏరియాని కొంచెం ఎలా అంటే పాడు చేస్తూ ఉంటున్నారని చెప్పేసి క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అలా స్పాయిల్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే రూల్స్ అనేవి చేంజ్ చేశారు. ఏంటంటే మెయిన్గా ఒక రూల్స్ కోసం, మరి వాళ్ళ బిజినెస్ కోసమో తెలియదు, ఇంకా రూల్స్ చేంజ్ అవుతున్నాయి ఎందుకో మెయిన్ రీజన్ అయితే తెలియదు, కానీ మన ఓన్ వెహికల్ అయితే ఎలా లేదు. ఎక్కడి వరకు ఎలా ఉందంటే గుడిస హిల్ స్టేషన్ పైకి అయితే ఎలా లేదు, కింద వరకు అంటే మనకి చెక్ పోస్ట్ వరకు అయితే ఎలా ఉంది, పైకి వెళ్ళడానికి అయితే ఎలా లేదు మన ఓన్ వెహికల్. ఓకేనా, మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఇది ఒకసారి మీరు ఆలోచించుకుని వెళ్ళండి. ఎందుకంటే మనం ఒకవేళ కొంతమంది మన వీడియోస్లో చాలామంది హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అండ్ చాలామంది కూడా అన్నారు, బ్రదర్ నేను హైదరాబాద్ నుంచి బయలుదేరాను, సో నేను వెళ్ళాలనుకుంటున్నాను, మరి గుడిస హిల్ స్టేషన్కి అయితే ఎలా ఉందా లేదని చాలామంది అడిగారు. సో ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ ఇవ్వలేను కదా. సో ఈ వీడియో అయితే మీకు అయితే ఆన్సర్ అయితే ఫుల్గా వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే గుడిస హిల్ స్టేషన్ మన ఓన్ వెహికల్ అయితే వెళ్ళడానికి అయితే లేదు. అండ్ మనం అయితే వాళ్ళకి కొంచెం ప్యాకేజ్ అలాంటిది మాట్లాడుకోవాల్సి వస్తుంది. వెహికల్ లోపలికి వెళ్ళాలంటే మన వెహికల్ కూడా కాదు, వాళ్ళ లోకల్ వెహికల్ కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత రేట్లు అయితే వేరే ఉంటుంది, ఇక్కడ నుంచి మనం ముందు మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో అలా మాట్లాడుకోవడానికి మీ నెంబర్స్ లేవంటే నేను ఒక నెంబర్స్ అడిగితే కొంతమంది అరేంజ్ చేశాను అనమాట. అవి మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. అవి మీకు నేను అక్కడ వాళ్ళ నెంబర్స్ చెప్తాను. అండ్ ఒకవేళ అంటే అది ప్రమోషన్ ఏం కాదు, ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వేరే గూగుల్లో సెర్చ్ చేసిన ఎలా అయినా వెళ్ళండి. కాకపోతే కొంచెం నమ్మి, అంటే మనం ఏంటంటే గూగుల్ ఏంటంటే కొంచెం ఫ్రాడ్స్ ఉంటాయి కాబట్టి నమ్మి వెళ్ళడానికి బాగుంటుంది. కాబట్టి నేను వాళ్ళ నెంబర్స్ కూడా నేను ఇస్తాను, మీకు యూజ్ అయ్యిద్ది, లేకపోతే లేదు. ఓకేనా. అండ్ వాటర్ ఫాల్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అండ్ ఈ గుడిస హిల్ స్టేషన్ గురించి కూడా నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అండ్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ వీడియోలో అయితే ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను కాబట్టి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా మనకి తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉంది అంటే మెయిన్గా ఈ మాన్సూన్ అనేది చాలామందికి వెళ్ళాలా వద్దనేది క్వశ్చన్ ఒకటి ఉంది. కాకపోతే వెళ్ళాలనే ఉద్దేశంతోనే చాలామంది మరి నన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో వెళ్ళాలనే ఉద్దేశం ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా ఇంకెలా అయినా కపుల్స్ అవ్వచ్చు, లేదా సోలో ట్రావెలర్స్ అవ్వచ్చు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఈ మాన్సూన్లో అయితే ఫారెస్ట్ ఏరియా అనమాట. ఫారెస్ట్ ఏరియాలో ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ ఫ్లోటింగ్ ఉంటుంది. ఎక్కువ మారేడుమల్లి అంటే మనకి ఎక్కువ వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వాటర్ ఫాల్స్ కోసం వెళ్తూ ఉంటారు. అండ్ గ్రీనరీ అయితే బెస్ట్ లెవెల్. అండ్ మీకు ఏ సీజన్లో వెళ్ళినా గ్రీనరీ అయితే అలాగే ఉంటుంది. అందులో ఈ రైనీ సీజన్లో ఈ గ్రీనరీ చాలా బాగుంటుంది. మీరు ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. అండ్ పుష్ప మూవీ షూటింగ్ స్పాట్స్ కూడా అక్కడ ఉంటాయి, అవన్నీ మీరు చూడొచ్చు. అండ్ ఆ రూమ్స్ గురించి నేను ప్రతిసారి నేను చెప్పలేను. ఆ రూమ్స్ ఏమైనా నెంబర్ మీకు కావాలంటే ఒకసారి మనల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత నేను నెంబర్స్ ఇస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇచ్చారనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మున్నార్ అండ్ కేరళ, ఊటీ ఇవన్నీ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. సో అలాంటి ఫర్దర్గా బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అన్నీ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు ఎంత ఎక్కువైందని తెలుసు, మినిమం 8 minutes ఎక్కడో దాటినట్టుంది ఇంకా. సో 8 minutes అయినా పర్లేదు. నేనేమనుకున్నానంటే క్లియర్గా ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వలేను కాబట్టి క్లియర్గా ఒక వీడియోతో నేను అయితే ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేశాను. అండ్ లోకల్స్లో ఇంకొకటి చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే లోకల్లో మనకి ఏమన్నా మంచి ప్లేస్ ఫుడ్ వండుకోవడానికి కుదురుద్దా అని అడిగారు. ప్లేస్ అంటే
ఉండడానికి అంటే కష్టం. ఎందుకంటే ఇది వచ్చేసరికి రైనీ సీజన్ అండ్ మనకి కూడా కొంచెం అది ఫారెస్ట్ ఏరియా, కొంచెం చాలా ఇదిగా ఉంటుంది. అండ్ అంతేకాకుండా అది ఘాట్ రోడ్లో మనం వండుకోవడానికి కూడా అంత ప్లేసెస్ ఏమి ఉండవు. ఒకవేళ గుడిసె హిల్ స్టేషన్ పైన కాకుండా సరౌండింగ్స్లో మీరు వండుకోవచ్చు. అండ్ వండుకోవడానికి కూడా మీరు గ్యాస్ ఏమైనా తీసుకెళ్తే యూజ్ అవుతుంది. అండ్ ఇంకా క్యాంపింగ్ కోసం అంటే క్యాంపింగ్ టెంట్స్ కావాలంటే ఒకవేళ నేను నా నెంబర్ వేరే వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు, వాళ్ళ నెంబర్స్ ఇమ్మంటే ఇస్తాను, అది మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమైనా డిస్కౌంట్ ఇస్తే ఇవ్వచ్చు మన ఛానల్ వెళ్ళిన వల్ల, అది కూడా యూజ్ చేసుకోండి. అండ్ వాళ్ళ నెంబర్ కూడా నేను కావాలంటే వాట్సాప్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను. అండ్ ఇంకోసారికి మెయిన్గా మీకు మెయిన్గా ఇంకా తెలుసుకోవాల్సింది ఏమన్నా, మీరు అడిగేది దానికి నేను ఆన్సర్ ఇవ్వాల్సింది ఏమని అంటే ఫుడ్. అండ్ ఫుడ్ వచ్చేసరికి మనకి వండుకోండి, కాకపోతే ఏంటంటే మీకు పర్టికులర్గా ఒక ప్రాపర్ ప్లేస్ అనేది ఏమీ లేదు. నేను ఒక టెంట్స్ వాళ్ళ నెంబర్ ఇస్తాను కదా, వాళ్ళైతే మీకు ప్లేస్ కూడా చూపిస్తారు, ఒకసారి మీరు కనుక్కొని వెళ్ళండి. అండ్ వెళ్ళే వాళ్ళకైతే టెంట్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు టెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫుడ్ కూడా మీరు ఒక ప్లేసెస్ ఏమైనా చూపిస్తారు, వండుకోండి అక్కడ. లేదా అక్కడ వండుకోవడం కాదు, ఫుడ్ అక్కడ మనకి లోకల్లో దొరుకుతుంది. అంటే బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ఇంతకుముందు అయితే మనకి అక్కడ షాప్స్ అనేవి తీసివేయడం జరిగింది. ఇప్పుడైతే కొంచెం మళ్ళీ షాప్స్ కొంచెం పెట్టారు. అండ్ మన ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. బ్యాంబూ బిర్యానీ వచ్చేసరికి మనకి నియర్లీ 350 అట్లా ఉంది. ఆ 350 కూడా 2 మెంబర్స్, అది మీడియంగా అయితే 2 మెంబర్స్ షేర్ చేసుకోవచ్చు. గట్టిగా తినే వాళ్ళకైతే అది 2 మెంబర్స్ కూడా సరిపోదు. కాకపోతే కొంచెం మీడియంగా తినాలనుకుంటే 2 మెంబర్స్కి అయితే అది సరిపోయింది. 350 రూపీస్ బిర్యానీ అది. అండ్ మనకి బ్యాంబూ చికెన్ కూడా అక్కడే ఉంటుంది. అంతా కొంచెం న్యాచురల్గా ఏదో ఉండాలని చెప్పేసి న్యాచురల్గా తయారు చేస్తారు బ్యాంబూలో బిర్యానీ కూడా, చికెన్ కూడా. అండ్ మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా తెలుసుకోవాల్సింది వచ్చేసరికి మీకు రంపచోడవరంలో వాటర్ ఫాల్స్ అంత బాగుండదు, కానీ ట్రై చేయొచ్చు. అండ్ దాని దగ్గరలోనే మీకు భూపతిపాలెం రిజర్వాయర్ ఉంటుంది. ఆ రిజర్వాయర్ దగ్గర మీరు ఏ సీజన్లో వెళ్ళినా ఒకసారి ఫొటోస్ దిగడం అయితే మర్చిపోకండి. చాలా నీట్గా ఫొటోస్ వస్తుంటాయి, లొకేషన్ అయితే చాలా బాగుంటాయి. అండ్ మూవీ షూటింగ్స్ అండ్ చాలా సాంగ్స్, అంటే పెద్ద పెద్ద మూవీస్ కాదు కానీ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, ఇలాంటి మూవీ షూటింగ్స్ అన్నీ అక్కడ జరుగుతుంటాయి. మీకు అది మారేడుమల్లికి వచ్చే దారిలో, అంటే మనకి రంపచోడవరం నుంచి మారేడుమల్లికి నియర్లీ 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ గ్యాప్లో మనకి భూపతిపాలెం రిజర్వాయర్ ఉంటుంది. అది ఒకసారి మీరు మిస్ చేయొద్దు, ఎందుకంటే మీరు దానికోసం స్పెసిఫిక్గా వెళ్ళాల్సింది ఏమి లేదు. మీరు వచ్చే దారిలోనే మీకు వస్తుంది కాబట్టి ఒకసారి దిగి ఒక హాఫ్ అన్ అవర్ సరిపోయిద్ది మీరు స్పెండ్ చేసి మీరు ఫొటోస్ దిగి అండ్ ఇంకేమన్నా వీడియోస్ చూసుకుని చాలా బాగుంటుంది. ఓకేనా, నేను ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. అండ్ ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్పాను కూడా. ఓకేనా, అండ్ బస్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. అండ్ మీకు ఒకవేళ లోకల్స్లో వెహికల్స్ కావాలంటే వాళ్ళ నెంబర్స్ కూడా ఇస్తాను. అండ్ వెహికల్స్ అంటే మనకి కారు, జీప్స్ అట్లాంటివి ఉంటాయి, వాళ్ళ డ్రైవర్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. దానికోసం సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. అండ్ టెంట్స్ గురించి కూడా నేను చెప్పాను, అండ్ రూమ్స్ గురించి కూడా నేను చెప్పాను. అన్ని నెంబర్స్ కూడా నేను వాట్సాప్లో ఇస్తానని చెప్పాను. వాట్సాప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, క్లిక్ చేయమని చెప్పాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అది మారేడుమల్లి అవ్వచ్చు, లేదా మనకి మునారు, ఊటీ, కేరళ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అన్నింటిలో కూడా నేను మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తుంటాను. సో దానికోసం స్కిప్ చేయకుండా ప్రతి వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రయాణ గమ్యం, ప్రతి ప్రయాణంలో కూడా మీకు ఈ ఛానల్ అయితే యూజ్ అవుతుంది. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.